గ్లోబల్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వృధా చేసింది. 2 రోజుల సమావేశాల కోసం తాత్కాలిక షెడ్లు వేసి అక్షరాల 100 కోట్ల రూపాయలు బూడిదలో పోసింది. పైగా తెలంగాణ ప్రజలు తమ ఆత్మాభిమానంగా భావించే తెలంగాణ రేవంత్ ప్రభుత్వం భూముల ధరలు పెంచేందుకే రేవంత్ రెడ్డి సమ్మిట్ నిర్వహించాడని విమర్శలు వస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. వేదికగా డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాంతోపాటు జిల్లాలలో అన్ని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారు, ఆవిష్కరించారు. ప్రస్తుతం మనము గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం చూడొచ్చు. ఆడ కింద పడేసి అవమానకర రీతిలో ఒక తెలంగాణ తల్లిని కింద పడేసిన దృశ్యాలు మనము విజువల్స్లో చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి ఇలా ఉంటుంది అని చెప్పించి ఇప్పుడు సెక్రటరియట్లో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఇటు డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి అక్కడ కలెక్టర్లు ఓపెన్ చేసేలా చర్యలు తీసుకున్నారు. వారు కలెక్టర్లు కూడా ఆవిష్కరించారు. ఇప్పుడు ప్రజెంట్ చూడొచ్చు, గ్లోబల్ సమ్మిట్ 8-9 తేదీల్లో పూర్తయిపోయింది. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. కింద పడేసి ఖచ్చితంగా దీన్ని అవమానపరచడమే అని భావించవచ్చు. ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేసి ఎవరు పట్టించుకొని ఒక అనాథను చేసినట్టుగా ఆ కింద పడేసిన విజువల్స్ మనము చూస్తూ ఉన్నాము. అంత గొప్పగా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి మళ్ళీ దానికి సంబంధించిన విగ్రహాన్ని అటు తరలింపు కావచ్చు, లేదంటే ఎక్కడైనా తీసుకెళ్ళి సురక్షిత ప్రదేశంలో పెట్టచ్చు. కానీ చూడొచ్చు, ఆ విగ్రహం సంగతి కూడా మర్చిపోయారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు పడేసి అవమానకర రీతిలో ఎవరు కూడా అవమానించిన దృశ్యాలు అయితే మనము విజువల్స్లో చూస్తున్నాము. ఇక గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి చూస్తే 2 రోజుల పాటు 8-9లో ఇక్కడ సమ్మిట్ నిర్వహించారు. వందల కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేశారు. ప్రస్తుతం మనకున్న ఇది ఒకటి హాల్, ఇది హాల్ నెంబరు 2 కావచ్చు, 3 ఇట్లా కొన్ని హాల్స్ కూడా ఇటు ప్రత్యేకంగా ఈ సెషన్స్ నిర్వహించేందుకు కూడా ఆ సమ్మిట్లో ఏర్పాటు చేశారు. ఇదొక హాల్ వద్ద ఉన్నాము. ఇది మెయిన్ హాల్. ఇది మెయిన్ హాల్లో ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మెయిన్ హాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఆవిష్కరించిన విగ్రహం ఈరోజు హాల్ నుంచి బయటకు వచ్చేసి రోడ్డు మీద ఇటు పడేసిన దృశ్యాలు అయితే చూడొచ్చు. రోడ్డు మీద పడేసిర్రు. ఒక అవమానం అయితే ఖచ్చితంగా తెలంగాణ తల్లికి అవమానం ఖచ్చితంగా జరిగిందని కూడా మనము భావించాల్సి ఉంటుంది. అవమానకర రీతిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఇక్కడ రోడ్డు మీద పడేసిర్రు. ఇది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ తల్లి మీద ఉన్న ప్రేమాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక గ్లోబల్ సమ్మిట్ చూస్తే ప్రధానంగా మొత్తం కూడా ఖర్చుతో మొత్తం వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్ సంబంధించి కూడా ఇటు బాటిల్స్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది ఒక ప్యాకెట్, ఇది ఇంపాక్ట్ వాటర్ అని చెప్పి ఒక 350 ml 2 రోజుల పాటు ఇచ్చారు. దీనికి సంబంధించి రేట్ చూస్తే 79 రూపాయలు ఉంది. ఒక్కొక్క వాటర్ చేశారు. ఏది చూసినా కానీ గ్లోబల్ సమ్మిట్లో వందల కోట్ల రూపాయలు అయితే ప్రజాధనం వృధా చేశారని చెప్పొచ్చు. అటు ఆ ఫుడ్కు సంబంధించి కూడా అటు తాజ్ లాంటి ఒక 5 స్టార్ హోటల్స్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. వారు ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్కి సరిగా భోజనం కూడా సరిపోలేదు. గంట వచ్చింది అన్నం ఫుడ్ సరిపోక వచ్చిన అతిథులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడ్డ దృశ్యాలు అయితే మనం చూసినాము. ఇక హైదరాబాద్ నగరం నడిబొడ్డున కూడా హెచ్ఐసిసి లాంటి కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు, ఇక ఇతర 5 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఇలాంటి సమ్మిట్లు కావచ్చు, అంతర్జాతీయ సమ్మిట్లు అనేకము జరిగాయి. ఇటు విదేశీ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఇటు గతంలో అనేక సమ్మిట్లలో పార్టిసిపేట్ చేశారు. కానీ ప్రభుత్వం ఎందుకు సిటీ దూరంలో ఇంత ఏర్పాటు చేసింది, ఎందుకు ఇంత ప్రజాధనం వృధా చేసిందని కూడా తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ రియల్ ఎస్టేట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ పెంచుకునేందుకు కావచ్చు, ఇక్కడ ఉన్న భూములకు సంబంధించిన ధరలు పెంచుకునేందుకు కావచ్చు, ఇలాంటి సమ్మిట్లు ఏర్పాటు చేశారని కూడా విమర్శలు అయితే ప్రధానంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు ఇక్కడ ఈ సమ్మిట్లో ప్రధానంగా కొంత చూసినట్టయితే తెలంగాణ తల్లికి మాత్రము ఘోరమైన అవమానం అయితే స్పష్టంగా
కనిపిస్తూ ఉంది. ఆ తల్లిని రోడ్డు మీద పడేసిన దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తల్లిని ఆవిష్కరించారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కానీ ఈరోజు మాత్రము ఈ 8-9 తారీఖులో 9 తారీఖున డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కానీ ఇప్పటికి కూడా 16 ఈరోజు డిసెంబర్ 16 దాదాపు ఈ విగ్రహాన్ని పట్టించుకునే నాదులు లేకుండా పేరు. ఆ చెయ్యికి సంబంధించిన అది మొక్కజొన్నకు సంబంధించిన కంకి ఉంటుంది, ఆ కంకి కూడా విరిగిపోయింది. చెయ్యికి సంబంధించిన విరగొట్టి దృశ్యాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అవమానకరంగా రీతిలో మాత్రం తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పచ్చు. వారు గొప్పగా తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండాలి, ఇలా ఉంటుందని చెప్పించి వాళ్ళు తయారు చేసుకున్న విగ్రహం, వాళ్ళు తయారు చేసిన ఆ తల్లికే ఇంత ఘోరమైన అవమానం జరిగిందని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు తెలంగాణ తల్లిని ఇంత అవమానకర రీతిలో పడేశారంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదిక కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గోపాల్తో మహేష్, టీ న్యూస్, రంగారెడ్డి జిల్లా.